హే గైస్ ఎలా ఉన్నారు? మెయిన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి క్లిప్ చూడండి. ఈ వీడియోలో ఉన్న పిల్ల బచ్చాకి జస్ట్ 3 years ఉంటాయి. బట్ వాడి చేతులు చేస్తున్న మ్యాజిక్ చూడండి. వాడి పేరు చెప్తే వాడి చేతుల్లోనే కాదు వాడి వాయిస్ లో కూడా మ్యాజిక్ ఉందని, ఆ మ్యాజిక్ మనల్ని మత్తులో ముంచేస్తుంది అని కూడా అంటారు. ఈ 3 ఏళ్ల పిల్ల బచ్చా ఎవరో కాదు, కొన్నేళ్ల క్రితం పాప్ మ్యూజిక్ ని తన సాంగ్స్ తో ఒక ఊపిన జస్టిన్ బీబర్. ఇప్పటికీ ప్రపంచంలో ప్రతి మూల వినిపించే పేర్లలో ఈ జస్టిన్ బీబర్ పేరు కూడా ఒకటి. అంతగా పాపులర్ ఈ జస్టిన్ బీబర్ అండ్ ఈ సాంగ్స్. అద్భుతమైన వాయిస్ తో అమ్మాయిలు కళ్ళు కూడా తిప్పుకోలేనంత అందంగా ఉండే జస్టిన్ బీబర్ ఒకప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలుసు, బట్ ప్రెసెంట్ ఎలా ఉన్నాడో మీకు ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. పర్టికులర్ గా అతను జస్టిన్ బీబర్ అని చెప్పినా కానీ నమ్మటానికి కొంత టైం తీసుకునేంతగా మారిపోయాడు జస్టిన్ బీబర్. బట్ వై? ఎలా ఈ ప్రపంచం మొత్తం తెలిసే అంత పాపులర్ అయ్యాడు? ఎలా ఈ ప్రపంచం తనని గుర్తు కూడా పట్టలేని స్టేజ్ కి పడిపోయాడు? ఇన్ని కాంట్రవర్సీస్ లో ఎందుకు ఇరుక్కున్నాడు? ఈ వీడియోలో జస్టిన్ బీబర్ డ్రగ్స్ నుంచి ఎఫైర్స్ వరకు, రేవ్ పార్టీల నుంచి పోలీస్ స్టేషన్ కోర్టుల వరకు, ఫ్యాన్స్ పై ఒమ్మటం నుంచి తన సగం ఫేస్ ప్యారలైజ్ అవ్వటం వరకు ప్రతిదీ డిస్కస్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జస్టిన్ బీబర్ సాంగ్స్ లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ సాంగ్ అయితే సారీ, అంటే సాంగ్ పేరే సారీ అనమాట. ముందుగా మనందరికీ తెలిసిన జస్టిన్ బీబర్ పాపులారిటీ ఒకప్పుడు ఎంత పీక్స్ లో ఉండేదో చూద్దాం. జస్టిన్ బీబర్ ఎంత పాపులరో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇతను పుట్టింది కెనడా కంట్రీలో. దాదాపు పాపులేషన్ 4 crores ఉంటుంది. బట్ మనోడి ఫాలోవర్స్ పాపులేషన్ ఎంతో తెలుసా? జస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే 29 కోట్లకి పైగా ఉన్నారు. అదే మిగతా సోషల్ మీడియా అకౌంట్స్ని కలుపుకుంటే ఈ లెక్కలు ఇంకా ఎక్కువే. జస్ట్ 15 years ఏజ్లోనే మై వరల్డ్ అనే ఆల్బమ్ని రిలీజ్ చేసి చాలా కంట్రీస్లో పాపులర్ అయ్యాడు జస్టిన్ బీబర్. బట్ ఇవి పాప్ కల్చర్ తెలిసిన వాళ్ళ వరకు మాత్రమే పరిమితమయ్యాయి. ఆ తర్వాత మై వరల్డ్ 2.0 అనే ఆల్బమ్ని రిలీజ్ చేశాడు. ఈ ఆల్బంలో ఉన్న చాలా సాంగ్స్లో ఒక సాంగ్ మాత్రం పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రపంచ జనంలో ప్రభంజనం సృష్టించింది. అలా గ్లోబల్ బ్లాక్ బస్టర్ కొట్టిన సాంగే. ఈ సాంగ్తో మనోడి పేరు ప్రపంచంలో ప్రతి మూల కూడా మారు మోగిపోయింది. అప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న ప్రతి హైయెస్ట్ వ్యూస్ వీడియోని కూడా వెనక్కి నెట్టేసి ప్రపంచంలో హైయెస్ట్ వ్యూడ్ వీడియోతో ఫస్ట్ ప్లేస్ కొట్టాడు జస్టిన్ బీబర్. అది కూడా కేవలం 15 సంవత్సరాల ఏజ్లోనే. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తుందే లేదు. అంటే అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు, బట్ నేను అనేది కెరియర్ పరంగా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సో రికార్డుల మీద రికార్డులు కొడుతూనే పోయాడు. 2011, 2012, 2013లో వరుసగా 3 సార్లు ఫోర్బ్స్ మ్యాగజైన్లో టాప్ 10 మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్లో ఒకటిగా చోటు సంపాదించాడు. అంతెందుకు 2011లోనే మనోడి మీద నెవర్ సే నెవర్ అనే ఒక 3D కాన్సెప్ట్ ఫిలిం తీశారనమాట. $13 million తో తీసిన ఈ మూవీ $100 million కలెక్ట్ చేసింది. 33 గిన్నిస్ వరల్డ్ రికార్డులు, 26 బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, 18 అమెరికన్ మ్యూజిక్ అవార్డులతో కలిపి టోటల్ గా 379 అవార్డులు జస్టిన్ బీబర్ సొంతం చేసుకున్నాడు. జస్టిన్ బీబర్ మ్యూజిక్ కన్సర్ట్ అంటే చాలు వేలలో కాదు లక్షల్లో జనం వచ్చేవారు. లేడీ ఫ్యాన్స్ అయితే జస్టిన్ కోసం పడి చచ్చిపోయేవాళ్ళు. మైకిల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఈ జస్టిన్ బీబరే రెండో మైకిల్ జాక్సన్ అవుతాడు అని కూడా చాలా మంది అనుకున్నారు. అలా అతి తక్కువ టైంలోనే ఒక శిఖరంలా జస్టిన్ బీబర్ పాప్ కల్చర్ లో ఎదిగాడు. అది మాత్రమే కాకుండా జస్ట్ 31 సంవత్సరాల ఏజ్ లోనే 25,000 కోట్ల రూపాయల నెట్వర్క్ సంపాదించాడు. పాప్ మ్యూజిక్ లో అతి తక్కువ ఏజ్ లో ఇన్ని వేల కోట్లు సంపాదించిన రికార్డ్ జస్టిన్ బీబర్ కి సొంతం. కానీ గత కొద్ది కాలంగా జస్టిన్ బీబర్ సాంగ్స్ వరల్డ్ వైడ్ పాపులర్ అయినట్టు ఒక్క సాంగ్ అయినా కనిపించిందంటే నో అని చెప్పాలి. అలా అని పాటలు పాడకుండా రిటైర్మెంట్ తీసుకున్నాడంటే అది కాదు. పాటలు పాడుతూనే ఉన్నాడు. బట్ ఇంతకు ముందు ఉన్నంత ఆదరణ జస్టిన్ బీబర్కి రావటం లేదు. దానికి రీజన్ వేరే వాళ్ళు అనుకుంటారేమో, నో. జస్టిన్ బీబర్ చేసిన తప్పులే తన డౌన్ఫాల్కి కారణం. నన్నెవరూ తొక్కాల్సిన అవసరం లేదు, నన్ను నేనే తొక్కుకుంటా అనే రేంజ్లో జస్టిన్ బీబర్ చేసిన కొన్ని తప్పుల వల్ల చాలా డౌన్ అయిపోయాడు. అంతకంటే ఎక్కువగా ఫాల్ అయ్యాడు. మొత్తం మీద డౌన్ ఫాల్ అయ్యాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కార్ డ్రైవ్ చేసేవాడు. మీకు తెలుసు కదా అమెరికాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్ అని. అయినా సరే వాటిని లెక్క చేయకుండా డ్రైవ్ చేయటమే కాదు, మనుషులు కూడా భయపడే విధంగా తనకెవ్వరూ అడ్డు ఉండకూడదు
ఉండకూడదు అనే విధంగా కార్ని డేంజరస్గా నడిపేవాడంట. మనోడికి ఎప్పుడైతే ఫేమ్ వచ్చిందో అంటే 12-13 సంవత్సరాల ఏజ్లోనే అప్పుడే ఈ ఫేమ్ని ప్రెషర్ని తట్టుకోలేక అండ్ డబ్బులు ఒక్కసారిగా వచ్చి పడటంతో ఎంజాయ్ చేసే ఆప్షన్స్ కళ్ళ ముందే చాలా కనపడటంతో ఆ 12-13 సంవత్సరాల్లోనే గంజాయి కొట్టేవాడు. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ని ఆ టైం నుంచి హెవీగా తీసుకోవటం కంటిన్యూ చేసినట్టు తానే స్వయంగా 5 years బ్యాక్ ఒప్పుకున్నాడు అనమాట. మనోడు డ్రగ్స్కి ఎంత ఎడిక్ట్ అయ్యాడంటే రోజు మనోడి హెవీగా డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఇతని సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి పల్స్ చెక్ చేసేవారంట, ఉన్నాడో పోయాడో చెక్ చేయడానికి. ఈ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ని హెవీగా తీసుకోవటం వల్ల తక్కువ ఏజ్లో వచ్చిన ఫేమ్ తలకెక్కటం వల్ల ఆ మత్తులో మనోడు ఏం చేస్తున్నాడో మనోడికి తెలియకుండా పోయింది. 2013లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూడండి. ఒక రెస్టారెంట్లో వర్కర్ ఫ్లోర్ని తుడుస్తుంటే వాడిని ఆపి మరీ బకెట్లో పాస్ పోసాడు. అది మాత్రమే కాకుండా ఆ వాల్ పైన బిల్ క్లింటన్ ఫోటో ఉంటే దానిపైన వాటర్ని స్ప్రే కొట్టి వెళ్ళిపోయాడంట. ఇది మామూలు సెన్సేషన్ అవ్వలేదు. 2013లోనే జస్టిన్ పై నెగిటివ్ కామెంట్స్ వేలల్లో వచ్చేవి. పోలీసులు అరెస్ట్ చేయలేదు కానీ ఫైన్ వేశారనమాట. ఎంతటితో ఆగలేదు. అర్జెంటీనా ఫోటోగ్రాఫర్ జస్టిన్ బీబర్ని ఫోటో తీసినందుకు తన బాడీ గార్డ్స్ని పంపించి వెంటపడి మరీ కొట్టించాడు. ఆ తర్వాత 2014లో మియామి బీచ్లో ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ తీసుకొని లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయటం వల్ల అరెస్ట్ అయ్యాడు. ఈ సంవత్సరంలోనే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సెలీనా గోమెజ్తో కలిసి ఆల్ టెరెన్ వెహికల్లో వెళ్తూ ఒక ఫోటోగ్రాఫర్కి సంబంధించిన మినీ వ్యాన్ని గుద్దేసి వాడితో గొడవ పడ్డాడు. దాంతో జస్టిన్ బీబర్ మీద కేసు రిజిస్టర్ చేశారు, ఫైన్ కూడా వేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగే టైంకి మనోడి మీద ఇంకో కేసు కూడా ఉంది. పక్కింటికి వెళ్ళి అక్కడ గుడ్లు విసిరేసి అమ్మనా బూతులు తిట్టాడంట. దాంతో జస్టిన్ బీబర్ పై మళ్ళీ కేసు వేశారు. ఈ కేసులో ఆ పక్కింటి వాళ్ళకి $80,000 ఫైన్ కట్టాల్సి వచ్చింది. దీని తర్వాత తన ఫ్యాన్స్ని కొట్టడం, వాళ్ళ మీద ఉమ్మటం, ఫోటోగ్రాఫర్స్ని కొట్టడం లాంటి పనులు చాలానే చేశాడు. దానివల్ల చాలా నెగిటివిటీ వచ్చింది. బట్ జస్టిన్కి ఆ టైంకి చాలా ఫేమ్ ఉండటం వల్ల, డ్రగ్స్లో తేలియాడుతూ ఉండటం వల్ల ఈ నెగిటివిటీపై దృష్టి పెట్టి ఇంక నుంచి చేంజ్ అవుదాం అనే థాట్ రాలేదనమాట. ఆ థాట్ రాకపోవటం వలనో లేదా డ్రగ్స్ అండ్ ఫేమ్ మత్తులో ఉండటం వలనో కానీ తన గర్ల్ ఫ్రెండ్ సెలీనా గోమెజ్తో కూడా కాన్స్టాంట్గా గొడవలు అవుతూ ఉండేవంట. జస్టిన్ మిగతా అమ్మాయిలతో కలిసి పార్టీస్ చేసుకోవటం, పబ్లిక్లో మనుషులను కొట్టడం, డ్రగ్స్ తీసుకోవటం, పోలీస్ కేసులు లాంటివి సెలీనా గోమెజ్ 2011 నుంచి 14 వరకు భరిస్తూ వచ్చింది. 2014లో గట్టిగా గొడవ జరగడంతో ఇద్దరు విడిపోయారు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఈ సెలీనా గోమెజ్ తన టాక్సిక్ రిలేషన్షిప్ పెయిన్ ని ది హార్ట్ వాంట్స్ వాట్ ఇట్ వాంట్స్ సాంగ్ లిరిక్స్ లో చూపిస్తూ తాను ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నానని, అది టాక్సిక్ అని తెలిసినా కానీ అలా కంటిన్యూ చేశానని, తాను ఒక రాంగ్ పర్సన్ ని లవ్ చేశాను అని చెప్పింది. 2014 నవంబర్ 6న రిలీజ్ చేసిన ఈ సాంగ్ జస్టిన్ బీబర్ కోసమే చేసిన సాంగ్ అని ప్రపంచం మొత్తం అనుకుంది. ఎందుకంటే ఆ సాంగ్ లో ఉన్న క్యారెక్టర్ కూడా జస్టిన్ బీబర్ ని పోలి ఉన్న పర్సన్, అంటే ఆ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అనమాట. మరోవైపు మన జస్టిన్ బీబర్ బిహేవియర్ రోజు రోజుకి చాలా వరస్ట్గా తయారైంది. ఈ వరస్ట్ బిహేవియర్ తన ఫేమ్ని కూడా దాటిపోయే స్టేజ్ వచ్చింది. ఆ విషయం అందరికంటే చివరిగా అర్థం చేసుకున్న పర్సన్ మన జస్టిన్ బీబరే. సర్లే, మొత్తానికి అయితే అర్థమైతే అయింది కదా. సో ఇప్పటి వరకు ఉన్న వరస్ట్ బిహేవియర్ని మన్నించమని చెప్పి మనోడు సారీ అనే సాంగ్ని 2015 అక్టోబర్ 22న రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో అమ్మాయిల వికృతమైన డాన్సులు చూసి ఎరోటిక్ సాంగ్ అనుకోకండి. లిరిక్స్ అయితే ఎమోషనల్గా అపాలజీ చెప్తున్న లిరిక్స్ అనమాట. లిరిక్స్లో తన బ్యాడ్ బిహేవియర్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సారీ చెప్తున్నట్టుగా ఉంది. ఆ సారీ ఫ్యాన్స్కి అండ్ తన గర్ల్ ఫ్రెండ్కి కూడా. మరి వీడియో ఏంటి అలా ఉంది అని నన్ను అడగండి. ఈ సాంగ్ రిలీజ్ అయ్యే టైంకి వీళ్ళ మధ్య రిలేషన్షిప్ లేదు, బట్ పబ్లిక్ కోసం ఈవెంట్స్ కి కలిసి అటెండ్ అయ్యేవాళ్ళు. బట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలిసిపోయారు. బట్ ప్రీవియస్ గా ఉన్నంత అయితే కాదనమాట. ఎందుకంటే ట్రస్ట్ నెవర్ కమ్స్ ట్వైస్. బట్ మనోడు మాత్రం తన బిహేవియర్ ని బెటర్ చేసుకోవడానికి 2015 నుంచి బాగా ట్రై చేశాడు. బట్ జనాలు మనోడికి మంచిగా ఉండటానికి ఛాన్స్ ఇవ్వలేదు. మన దగ్గర ఎవరి ఈవెంట్స్ లో కానీ, కన్సర్ట్స్ లో కానీ ఫేమస్ పీపుల్ ని కూడా డామినేట్ చేస్తుంటే మనోళ్ళు ఏం చేస్తారు? బట్ మన బేబర్ భయ్య ఇలా చేయలేదు. అలా అని యాంగర్ ని, ఇరిటేషన్ ని కంట్రోల్ కూడా చేసుకోలేదు. మనోడు అలా ఫ్యాన్స్ కి సారీ అని చెప్పిన సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ పర్పస్ అనే ఆల్బమ్ లో పార్ట్ అనమాట. ఆల్బమ్ హిట్ అవడంతో 2016లో పర్పస్ ఆల్బమ్ టూర్ లో భాగంగా ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ సిటీకి వెళ్ళాడు. స్టేజ్ పైన పాటలు పాడుతున్నాడు అనమాట. ఆ పాటలు స్పీకర్ లో గట్టిగా కూడా వస్తున్నాయి. కానీ స్టేజ్ కింద ఉన్న జనాలు ఆ స్పీకర్స్ ని డామినేట్ చేసేలాగా జస్టిన్ బీబర్ అంటూ అరవటం మొదలు పెట్టారు. దాంతో జనాల అరుపులు మెయిన్ ట్రాక్ గా మారే బేబర్ భయ్య సాంగ్స్ గాల్లో కలిసిపోయాయి. బేబర్ భయ్య బాగా ఇరిటేట్ అయిపోయాడు.
ఈవెంట్ మధ్యలోనే స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. ఇంచుమించు ఈ టైంలోనే ఫ్యాన్స్ వల్ల ఫుల్ గా డ్రైన్ అయిపోయిన బీబర్ భయ్య ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చిన ఫ్యాన్స్ కి ఫొటోస్ ఇవ్వటం కూడా మానేశాడు. దానికోసం ఇంకొంచెం హై లెవెల్ కి తీసుకుని వెళ్ళి ఎవరైతే ఈ పర్పస్ టూర్ కు వచ్చి అటెండ్ అవుతారో ఆ టూర్ లో $2,000 పే చేసి ప్రీమియం టికెట్ కొంటే జస్టిన్ బీబర్ తో ఫోటో. బట్ ఆ ఫోటో రియల్ జస్టిన్ బీబర్ తో కాదు, జస్టిన్ బీబర్ కటౌట్ తో. ఒక కటౌట్ తో ఫోటోకి $2,000 టూ మచ్ అంటూ కూడా మనోడి మీద ట్రోలింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ తో రూడ్ గా బిహేవ్ చేయటం, తిట్టడం లాంటివి స్టార్ట్ చేశాడు అనమాట. బట్ అవి ఈసారి ఓవర్ అవ్వకూడదని డైరెక్ట్ గా ఈ పర్పస్ టూర్ లో భాగంగా రకరకాల సిటీస్ లో స్కెడ్యూల్ చేయబడిన 14 షోస్ ని క్యాన్సిల్ చేసి పడేశాడు. దీనివల్ల ఆల్రెడీ టికెట్లు కొని ట్రావెల్ ప్లాన్ చేసుకున్న లక్షల మంది ఫ్యాన్స్ చాలా గట్టిగా హర్ట్ అయ్యారనమాట. ఇదే టైంలో మనోడు తన కొత్త గర్ల్ ఫ్రెండ్ సోఫియా రిచీతో కలిసి ఉన్న ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. దాంతో ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ కి వచ్చి మరి మా సెలీనా గోమెజ్ ని మోసం చేసావా, ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనిపిస్తున్నారా బేబర్ బ్రో అంటూ క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ క్రిటిసిజం ని తట్టుకోలేక తన అకౌంట్ ని కూడా ప్రైవేట్ లో పెట్టేస్తా అని చెప్పాడు. దీనిపై తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రియాక్ట్ అవుతూ క్రిటిసిజం ని ఫేస్ చేయలేనప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ తో పోస్టులు పెట్టడం ఆపేయి అని కామెంట్ చేసింది. పెద్ద మాట అన్నాడు సరాడు. తనని సెలీనా అటెన్షన్ కోసం యూజ్ చేసుకుంది అని బేబర్ భయ్య అంటే తనని చీట్ చేశాడు అని సెలీనా గోమెజ్ అంది. చివరికి వరల్డ్ వైడ్ ఉన్న ఫ్యాన్స్ కి మాట్లాడుకోవడానికి మంచి స్టఫ్ ఇచ్చి ఇద్దరు విడిపోయారు. బేబర్ భయ్య సారీ అని సాంగ్ చేశాడు కానీ ఏం మారలేదు అనేది అందరికి అర్థమైంది. అందుకే 2017 నుంచి ఎంటైర్ చైనా కంట్రీ జస్టిన్ బీబర్ ని చైనాలో మ్యూజిక్ కన్సర్ట్ లో పర్ఫామ్ చేయడానికి వీల్లేదని బ్యాన్ చేసింది. దానికి రీజన్ గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జస్టిన్ బీబర్ టాలెంటే కావచ్చు, బట్ అతని కాంట్రవర్షియల్ యాక్షన్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు, సో బ్యాన్ చేస్తున్నాం అని ప్రకటించింది. ఆ బ్యాన్ ఇప్పటికీ కూడా అలానే ఉంది. ఆ తర్వాత మనోడు ఒక పాపరాజీ కెమెరామ్యాన్ ని గుద్దేశాడు, హాస్పిటల్ కూడా తానే తీసుకెళ్లాడు అనుకోండి. బట్ మనోడు తన పాస్ట్ మిస్టేక్స్ తెలుసుకుని కొంచెం కూడా మారలేదనేది ఫ్యాన్స్ లో బలంగా ముద్ర పట్టడానికి ఈ ఇన్సిడెంట్ ఒక రీజన్ అయింది. ఆ తర్వాత ఈ ఫేమ్, ఫ్యాన్స్, తోటకూర మొత్తాన్ని పక్కన పెట్టి ముందు కొంచెం పర్సనల్ లైఫ్ ని చేంజ్ చేసుకుందాం, ప్రశాంతతని పొందుదాం అని డిసైడ్ అయ్యాడు. 2018లో హెయిలీ బాల్డ్విన్ అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ వల్ల తనకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అయ్యి తనకి పీస్ వస్తుంది అనుకున్నాడు, కానీ రాలేదు. I thought marriage was going to fix all my problems, and it didn't. సో ఇక తన ట్రామా నుంచి, మెంటల్ డిప్రెషన్ నుంచి బయటపడటానికి థెరపీస్ కి అటెండ్ అయ్యాడు. స్పిరిచువల్ వేలో అడుగులు వేశాడు. అవి కొంచెం తనని రిలీఫ్ అయ్యేలా చేశాయంట. ఆ తర్వాత తన లైఫ్ గురించి యూట్యూబ్ లోని సీజన్స్ అని ఒక కన్ఫెషన్ సిరీస్ చేశాడు. దానిలో తన లైఫ్ గురించి, తన ట్రామా గురించి, ఇంకా చాలా విషయాల గురించి తన పర్స్పెక్టివ్ లో చెప్పాడు అనమాట. తన డౌన్ ఫాల్ కి ఏమేమి రీజన్స్ అని వీలైనంత వరకు చెప్పాడు. ఆ తర్వాత 2020లో తనకి లైమ్ డిసీజ్ వచ్చినట్లు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పాడు. అది మేనేజ్ చేసుకుంటూనే 2021లో జస్టిస్ ఆల్బమ్ ని రిలీజ్ చేశాడు. ఆ ఆల్బమ్ లోగోని ఫ్రెంచ్ ఎలక్ట్రో డ్యూవో వాళ్ళు జస్టిస్ అనే సాంగ్ లోగో నుంచి కాపీ చేశారని ఈ ఫ్రెంచ్ ఎలక్ట్రో డ్యూవో వాళ్ళు కేసు వేశారనమాట. ఈ కేసు సాల్వ్ అయిందా లేదా అనేది పబ్లిక్ డొమైన్ లో అయితే అవైలబిలిటీలో అయితే లేదు. దీని తర్వాత 2022లో ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయ్యేలాగా ఒక వీడియో పెట్టాడు. అదే తనకి ర్యామ్సే హంట్ సిండ్రోమ్ వచ్చినట్లు చెప్తూ వీడియో పెట్టాడు అనమాట. వీడియోలో చెప్పినట్లు ఇది ఒక పార్షియల్ ఫేషియల్ పెరాలసిస్ అనమాట. బీబర్ కి చిన్నతనంలో చికెన్ పాక్స్ వచ్చి తగ్గిందంట. బట్ ఆ వైరస్ మాత్రం తన బాడీలో ఇన్యాక్టివ్ లో ఉందంట. అది చికెన్ పాక్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుందంట. బట్ అది మళ్ళీ రియాక్టివ్ అయ్యి ఇలా పెరాలసిస్ కి దారి తీయడానికి రీజన్ మాత్రం జస్టిన్ బీబర్ అలవాట్లు, జస్టిన్ బీబర్ స్ట్రెస్, జస్టిన్ బీబర్ వీక్ ఇమ్యూనిటీ, ఇలా ప్రతిదానికి జస్టిన్ బీబరే కారణం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని వారాల పాటు మెడికేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ తీసుకుని రికవర్ అయ్యాడు కూడా. బట్ ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఆల్బమ్ తన నుంచి రిలీజ్ అవ్వలేదు. ప్రెసెంట్ అయితే కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ తీసుకుంటూ, ఫ్యామిలీకి టైం ఇస్తూ, అనవసరమైన థింగ్స్ ని దూరంగా ఉంచుకుంటూ మెంటల్ హెల్త్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు ఈ సంవత్సరం ఒక ఆల్బమ్ కూడా జస్టిన్ బీబర్ భయ్యా నుంచి వచ్చే ఛాన్స్ ఉందంట. గట్టిగా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది. తన ఆల్బమ్ రిలీజ్ అయితే అది గ్లోబల్ బ్లాక్ బస్టర్ అవడం గ్యారంటీ. బట్ ఆ ఆల్బమ్ టూర్ టైంలో బీబర్ భయ్య పార్టిసిపేట్ చేసే ఈవెంట్స్ లో ఎలా బిహేవ్ చేస్తాడనేది ఆల్బమ్ కంటే ఎక్కువ పాపులర్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. మరి జస్టిన్ బీబర్ గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే చిన్న వయసులోనే డబ్బు, ఫేమ్ విపరీతంగా వస్తే వాళ్ళు దారి తప్పి ఇలా డ్రగ్స్కి, అదర్ థింగ్స్కి అలవాటు పడి వాళ్ళ డౌన్ఫాల్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారని నాకు అనిపిస్తుంది. జస్టిన్ బీబర్ స్టోరీ చెప్పిన తర్వాత నాకు పృథ్వీ షా కూడా ఆ కోవకి చెందిన వాడే అనిపిస్తుంది. సేమ్ ఇలానే క్రికెటర్ పృథ్వీ షా డౌన్ఫాల్ కూడా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. వా అనిపించే వీడియోతో వస్తాను. సో అది మిస్ అవ్వకూడదంటే మీరు వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మీరు చేయాల్సిన పని ఆల్రెడీ చెప్పారు కదా, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్. అందరూ సెలవు, బై బాయ్.